గలతీ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘానికి పౌలు భక్తుడు రాసిన ఉత్తరంలో మాటలు ఇవి. ఆ సంఘానికి ఆయన ఎందుకు ఉత్తరం రాయాల్సి వచ్చింది అంటే, గలతీలో ఉన్నటువంటి సంఘస్థులు స్టార్టింగ్లో బాగానే ఉన్నారు. పౌలు చెప్పినట్లు విశ్వాసమును బట్టి దేవుని కృపచేతనే మనం రక్షింపబడ్డాం. విశ్వాసమును బట్టి దేవుని కృపచేతనే మనం రక్షింపబడ్డాము. అది మన సొంత క్రియల వలనైనది కాదు, మన ఆచారాది కర్మకాండల వలనైనది కాదు అనేది వారి ప్రారంభ బోధ, వాళ్ళు నమ్మిన సిద్ధాంతం. అంటే మన కార్యాలు, మన ఆచారాలు, మన క్రియలు కాదు, దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆయన కృపను బట్టి మనందరికీ రక్షణ అనేది వాళ్ళు పౌలు బోధ విని దేవునిలోకి వచ్చి ప్రభువుని సేవించారు. అయితే ఈ పొరపాటు బోధ అనేది, తప్పుడు బోధ అనేది ఆ దినాల్లోనే ప్రారంభమైంది. ఆ సంఘ ప్రారంభ దినాల్లో యూదులలోనే కొంతమంది యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు యేసు ప్రభుని మనం నమ్మి విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తిస్మం పొందడం ఎంత ముఖ్యమో, సున్నతి ఆచారాన్ని కూడా అలాగే మనం ఫాలో అవటం అంతే ముఖ్యం. సున్నతి లేకపోతే మరి రక్షణ లేదు. బాప్తిస్మంతో పాటు సున్నతి కూడా పొందుట ద్వారానే రక్షణ సంపూర్తి అవుతుంది అని ఒక క్రొత్త బోధ మొదలుపెట్టారు. వీళ్ళని పౌలు గారు సున్నతి సంబంధులు అన్నాడు. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే, పౌలు చెప్పిన సిద్ధాంతం సత్యం కాదు, పౌలు చెప్పింది నిజం కాదు, అది సగం సత్యమే. అసలు సంపూర్ణ సత్యం ఏంటంటే, ధర్మశాస్త్రాన్ని కూడా మనం గౌరవించాలి, ధర్మశాస్త్రాన్ని కూడా మనం కొంతమేర పాటించాలి. అసలు పూర్తిగా ధర్మశాస్త్రాన్ని రద్దు చేస్తే ఎట్లా, కాబట్టి సున్నతి కూడా పొందాల్సిందే అని బోధ మొదలుపెట్టి కొంతమందిని మళ్ళా ఏ ఆచారాలతో నిమిత్తం లేదని బోధించినటువంటి బోధ కింద నుండి కొన్ని ఆచారాలు మనం ఫాలో అవ్వాల్సిందే అనే బోధకి తీసుకెళ్ళారు. వీళ్ళ బోధ వల్ల ఎఫెక్ట్ అయిన సంఘాలలో గలతీయలో ఉన్న సంఘం ఒక్కటి. వీళ్ళు ప్రారంభంలో పౌలు బోధ విని బాగా బలపడి పూర్తిగా ఆత్మ సంబంధమైన మెట్టుకెక్కి బాగా వెంబడించారు దేవుణ్ణి, పౌలును కూడా. కానీ ఈ క్రొత్త బోధ ఎప్పుడైతే వీళ్ళ చెవుల్లో పడిందో, ఓహో ఇది కూడా మనం చేయాలి కాబోలు అని బలహీనపడి చిన్నగా ఆ మెట్టుకు కూడా వెళ్ళిపోవాలన్నట్టుగా ఆలోచన చేశారు. అంటే విశ్వాసము, కృప వీటితో పాటు మళ్ళా ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాదులు. పౌలు అంటాడు, ధర్మశాస్త్ర మూలముగా ఎవడైనా నీతిమంతుడిగా తీర్పు తీర్చబడగోరితే వాడు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి కృపలో నుండి తొలగిపోయి ఉన్నాడురా బాబు. అసలు ఎవరు చెప్పారు మీకు? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వల్ల కాదు మీరు రక్షించబడింది. ధర్మశాస్త్రము సంపూర్ణ రక్షణ మానవుడికి ఇవ్వలేదు. అది దేవుడు ఆయన కృపచేత ఉచితముగా మనల్ని నీతిమంతులుగా తీర్చి మనకు అనుగ్రహించాడు. మీరు కేవలం విశ్వాసం ఉంచుట ద్వారా ఆయన కృపను బట్టి రక్షింపబడతారు. ఇక సున్నతి, గిన్నతి, విశ్రాంతి దిన ఆచారాలు ఏమీ అక్కరలేదు అని ఆయన ఆ గలతీ సంఘానికి బుద్ధి చెబుతూ రాయాల్సి వచ్చింది. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, మిమ్మల్ని ఎవడ అభ్యంతరపరిచాడు? మొదట ఆత్మానుసారంగా మొదలుపెట్టి తొదకు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా అంటాడు. అర్థమైందా? ఈ విధంగా ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళకు బుద్ధి చెబుతూ, ఇందులో భాగంగానే అసలు పౌలు ఎవడయా, పౌలు చెప్పే మాట మీరు గట్టిగా తీసుకునేదేంటి, అతని పిలిపేంటి, అతని సాక్ష్యం ఏంటి, అతని అనుభవం ఏంటి అని ఈ బోధ చేసేవాళ్ళు పౌలు మహనీయుని యొక్క సాక్ష్యాన్ని కూడా
అనుమానించేటట్టు గలతీ సంఘాన్ని ప్రేరేపించారు. అందుకని తన సాక్ష్యాన్ని ఓ ప్రక్క చెబుతూ సత్య సంబంధమైన సిద్ధాంతాన్ని, అపోస్తలులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధని గలతీయులకు నేర్పుతూ రాసినటువంటి అద్భుత లేఖయే గలతీయులకు రాసిన పత్రిక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పండి. ఇందులో చాలా విశిష్టమైన సంగతులు ఉన్నాయి. ముఖ్యంగా సత్యబోధలో ఉన్నవాడు పొరపాటు బోధలోకి ఎంత ఈజీగా తొలగిపోగలుగుతాడో, ఒకవేళ మనల్ని వెంబడించేటువంటి వాళ్ళు, మనతో సహజీవనం చేస్తూ విశ్వాసంలో ఉన్నవాళ్ళు పొరపాటు బోధలోకి పోయే అవకాశం ఎలా ఉంటుందో, ఒకవేళ అలా పోతే వాళ్ళకి ఎలాగ మళ్ళా సత్యం చెప్పి త్రోవలోకి తీసుకొని రావాలో అవన్నీ కూడా ఇందులో మనకి మాదిరిగా కనబడతాయి. ఇది గలతీ పత్రికలో. కాబట్టి ఇది గలతీ పత్రిక యొక్క మూలాన్ని మీకు అందించా. ఎందుకు రాయాల్సి వచ్చింది, అందులో మెయిన్గా ఏవి టార్గెట్ చేశాడు అని. ఒకటి, తన పిలుపును గురించి రూఢిపరుచుకొని మాట్లాడాడు. రెండవది, ధర్మశాస్త్ర క్రియల వలన కాదు, ఆయన కృపచేత విశ్వాసమును బట్టే రక్షణ అనే దాన్ని హైలైట్ చేశాడు. ఈ రెండు ప్రధాన అంశాలుగా మనకు కనపడతాయి. అయితే వీటన్నిటిలో ఈ చివరి ఘట్టంలో కనపడేటువంటి మాటని నేను మీకు చదివి వినిపించాను. ఇందులోనే శరీర కార్యాలను గురించి, ఆత్మ ఫలమును గురించి కూడా ఆయన చాలా చక్కగా అభివర్ణించడం అనేది మనం చూస్తాం గలతీ పత్రికలోనే. గలతీ పత్రికలోనే సంఘము దైవజనుని కొరకు ఎంతటి త్యాగబుద్ధి కలిగి ఉంటుందో కూడా ప్రస్తావించాడు. శక్యమైతే మీ కన్నులు ఊడదీసి నాకు ఇచ్చే ఉండేవారు అన్నాడు. ప్రియులారా, అంతేకాదు మరికొన్ని విషయాలు కూడా అందులో స్పష్టంగా ఆయన మాట్లాడాడు. సరే, అవన్నీ ప్రక్కన పెడితే, ఒకడు సత్యంలో నుండి ప్రక్కకు తొలగిపోతే, ఒకడు ఆత్మీయంగా దిగజారిపోతే, మనం సంపాదించిన ఆత్మ బలహీనపడిపోతే, వాళ్ళ విషయంలో మనం ఎలాంటి స్పందన కలిగి ఉండాలో చెబుతూ ఈ 6వ అధ్యాయం మొదలుపెట్టాడు. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడలా ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకుని రావలెను. ఒకని భారములనొకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చవలెను అన్నాడు. నెరవేర్చుడి. ఎవడైనను వట్టివాడయుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొనేడలా తను తానే మోసపరచుకొనును. తర్వాత చెప్తున్నాడు, ప్రతి వాడు తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరులను బట్టి గాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును అని ప్రస్తావించాడు. దీని గురించి చిన్న మాట వివరిస్తాను, సింపుల్గా ముగిస్తాను. మీరు రాత్రి ఆల్ నైట్లో కొంత సమయం నాతో గడిపారు. ఆల్ నైట్ అయిపోయింది, మీలో కొంతమంది ఇళ్లకు వెళ్ళాల. ఈ కూటాల కోసం కూడా మీరు అలానే కాచుకున్నారు. చాలా సంతోషం. మీ ఆసక్తిని బట్టి నాకెంతో సంతోషంగా ఉంది. దేవునికి మహిమ. ఇక్కడ 3 సంగతులు మీ దృష్టిలోకి తీసుకొస్తాను. మొట్టమొదటిది, సహోదరుల విషయంలో మనము పట్టింపు కలిగి ఉండాలి. అంటే నేను బాగున్నాను, నేను క్షేమంగా ఉన్నాను, నేను ఆత్మీయంగా ఉన్నాను, నేను పవిత్రంగా ఉన్నాను, నేను రక్షణ పొందాను, నేను సత్యంలో ఉన్నాను అని సంతృప్తి చెందక, నీ తోటి సాటి సహోదరుడు తప్పిదములో పడ్డాడా, సత్యం నుండి తొలగిపోయాడా, పాపములో పడి బలహీనుడయ్యాడా, ఆత్మీయంగా దిగజారాడా, లేకపోతే లైన్లోనే ఉన్నాడా అనే విషయాన్ని కూడా నీవు పర్యవేక్షించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అది నీ బాధ్యత, అది క్రీస్తు నియమం అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటంటే,
మనమందరము సంఘము. సంఘము అంటే ఒక అతిపెద్ద కుటుంబం. మన కుటుంబంలో ఉన్న వాళ్ళల్లో ఎవడైనా దారి తప్పి తిరుగుతున్నాడు అనుకో, అంటే తప్పుడు త్రోవలోకి వెళుతున్నాడు అనుకో, వాని విషయంలో మనం చింతగలుగుతాం, బాధపడతాం, వాని హెచ్చరిస్తాం, బుద్ధి చెబుతాం, త్రోవలోకి తీసుకొని రావటానికి మన వంతు ప్రయత్నం మనం చేస్తామా లేదా? చేస్తాం. ఆడెట్టబోతే నాకెందుకు అని బయట వాడిని గురించి అనుకుంటాం, కానీ మన సొంత ఫ్యామిలీ విషయంలో మాత్రం అలా అనుకోం. మన కుటుంబ సభ్యులలో ఎవడైనా ఆహారము లేమితో బాధపడుతుంటే వానికి సహాయం చేయటానికి ఆశ కలిగి ఉంటాం, అవునా? రెండవది వచ్చేసి, వాడు ఏదన్నా పాపంలో పడితే, తేడా పడితే వాడిని ఎట్లనన్నా దారిలోకి తీసుకొని రావడానికి ప్రయత్నిస్తాం. వాడు ఒకవేళ రోగి అయి ఉంటే వాడిని బాగు చేయడానికి, వాడికి రోగానికి వైద్యం చేయించడానికి మనం బాధ్యతగా వ్యవహరిస్తాం, అవునా? వాడు ఏదన్నా చెప్పుడు మాటలు విని పిచ్చి పిచ్చి క్రియల్లోకి వెళ్ళిపోతే తప్పురా, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినవాకురా, మంచి పద్ధతి కాదని వాడిని దారిలోకి తీసుకొని రావటానికి ప్రయత్నం చేస్తాం. మన సొంత కుటుంబ సభ్యుల విషయంలో మన స్పందన ఎలా ఉంటుంది, కానీ సొంత కుటుంబం కంటే కూడా ఎక్కువ విలువైనది ఆత్మీయ కుటుంబం. సొంత కుటుంబానికి కూడా లేనంత బంధుత్వం, ఆత్మీయ అనుబంధం ఆత్మీయుల కంటే సంఘ సంబంధమైన మనకుంటుంది. కాబట్టి ప్రతి సంఘములో, సార్వత్రిక సంఘం, ఇక్కడ చిలకలూరిపేటలో ఉన్న సంఘమే కాదు, తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ ద్వారా ఎన్ని స్థలాల్లో పరిచర్య జరుగుతుందో అన్ని స్థలాల్లో ఉన్న సంఘాలకు దైవకృప వల్ల లాక్డౌన్ అయిపోయిన దగ్గర నుండి ఇప్పటిదాకా మన పరిచర్యలు అన్నిటా కూడా ఉన్న బిడ్డలందరూ సంఘాల్లో గ్యాదర్ అయ్యి ఆరాధన చేయటం అనేది అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆగకుండా కంటిన్యూ అవుతానే ఉంది. ఈ సంఘాల్లో ఉన్నటువంటి బిడ్డలు ఈ తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ ఒకటే కాకుండా ఎన్ని రకాల పరిచర్యలు ఉన్నాయో భూమి మీద, ఎన్ని దేశాలలో ఉన్నాయో, ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నాయో, ఎన్ని జిల్లాల్లో, పట్టణాల్లో, ప్రాంతాల్లో, గ్రామాల్లో, మారుమూల స్థలాల్లో, అడవులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ సంఘాలన్నీ సత్య సంబంధమైన ప్రతి సంఘము క్రీస్తు శరీరములో ఒక అంగము లేక అవయవము. ఈ సంఘాలన్నీ కలిపి మన అతిపెద్ద కుటుంబం. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా, గట్టిగా చెప్దామా? అర్థమైందా? ఈ సంఘాలన్నిట కూడా మన బంధుత్వం ఉందన్నమాట. క్రీస్తు యేసును బట్టి వీళ్ళందరూ మన బంధువులు, మన సంబంధులు. ఒకవేళ భూమి మీద ఒకటికొకటికి సంబంధం లేనట్టున్నా రేపు పరలోకంలోకి వెళ్ళిన తర్వాత, నిత్య జీవంలోకి ప్రవేశించిన తర్వాత తప్పనిసరిగా మనం ఒకరినొకరు కలుసుకోవాల్సిందే. నిత్యత్వం అంతా, అంటే అంతము లేని కాలం అంతా కూడా ఇక ఆయనతోనే, వాళ్ళందరితోనే. కాబట్టి ఇది అక్షయ అనుబంధం. ఇది క్షయమైపోయే అనుబంధం కాదు, అక్షయానుబంధం. గనుక ఒకరి బాధ్యత ఒకరు భరించడానికి మనకి ఇక్కడ ఒక బాధ్యత అప్పగించబడింది. ఒకడి భారం ఒకడు భరించడానికి. అసలు ప్రారంభ సంఘం అయితే, ప్రారంభ సంఘం వేరు, ఇప్పుడు సంఘం వేరు. కొండ మీద నేను నీకు చూపించిన ఆ మాదిరి చొప్పున నీవు ప్రత్యక్ష గుడారమును నిర్మింపవలెను అని మోషేకి దేవుడు సెలవిచ్చాడు. ప్రత్యక్ష గుడారం ఎలా కట్టాలో మోషేకి దేవుడు నేర్పించాడు. ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అబ్బే, నేను తృప్తికరంగా లేదే, కాస్త గట్టిగా చెప్పండి ఇంకొంచెం. అది కొండ మీద నేను నీకు చూపించిన మాదిరి చొప్పున నువ్వు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించన్నాడు. దేవుడు ఎలా సెలవిచ్చాడో అలాగే చక్కగా నిర్మించి చూపించాడు మోషే. ఇప్పుడు ఇక్కడ ఈ కొండ, సినాయి కొండ మీద ఆనాడు ఆయనకు చూపించినవి, ఈనాడు దేవుని వాక్యం, పరిశుద్ధ గ్రంథం మన చేతికి ఇచ్చి, దేవుని వాక్యం ఇచ్చి,
ఈ వాక్యములో నేను చెప్పిన నమూనా ప్రకారము నా సంఘం ఉండాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తే ఈ కొలతలు ప్రారంభ సంఘంలో మనకు కనబడతాయి. ప్రారంభ సంఘంలో ఒకరి బాధ్యత ఒకరు చక్కగా భరించారు. ఇంకా ఏమేం చేశారో మనకు అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం నుండి చదివితే మస్తు కనపడతాయి. అవన్నీ వివరించి చెప్పడానికి ఇప్పుడు సమయము చాలనందున సింపుల్గా చెప్పేస్తున్నా. ఆనాటి సంఘంలో దైవిక ప్రేమ వర్ధిల్లింది. ఆనాటి సంఘంలో సంఘము అంటే ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం అన్నది అక్షరాల కనబడింది. ఒకవేళ ఎవరైనా ద్రోహపూర్వకంగా క్రియలు చేస్తే వాళ్ళు ఆన్ ది స్పాట్ దేవుని పనిష్మెంట్ పొందారు. ప్రారంభంలో ఉన్నటువంటి సంఘం బైబిల్ గ్రంథంలో దేవుడు ఆశించిన క్రమంలో ఉంది, కానీ ఇప్పుడు కాలం గడిచే కొద్దీ దాని షేప్ మారిపోయింది. స్తోత్రం చెప్పండి. సంఘం యొక్క ఆకృతి మార్చబడింది. శత్రువు చేత అది చెదరగొట్టబడి వంచన బోధల చేత, పొరపాటు ఉపదేశాల చేత అది ప్రభావితమై తప్పుడు మార్గంలోకి కొంతమేర ప్రయాణం చేసి దాన్ని ప్రారంభపు ఆకృతిని కోల్పోయింది. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? ఏమి నీ బొందో మాకు అర్థం కావట్లే అంటారా? అవుతుందా లేదా? అర్థమైతే సంతోషం. ఎంతమందికి అర్థమవుతుంది? చేయొద్దండి. థ్యాంక్ యూ. అందరూ చేయొచ్చారు. వాళ్ళు ఎత్తలేదు అనుకుంటేనే. అర్థమైందమ్మా? ఆడెవరో కూటం పెట్టారు, ఇద్దరు మాట్లాడుకున్నట్టున్నారు లేదా? జాగ్రత్తగా వినండి. దేవుని సన్నిధికి వచ్చి కూర్చోవటం కాదు, దేవుని మాట వినాలి. విన్నదాని గురించి ఆలోచించాలి. తెలియకపోతే, అర్థం కాకపోతే అవసరమైతే కూటమైనాకైనా సరే అడిగి ప్రశ్నించి తెలుసుకోవాలి. తెలుసుకుని గ్రహింపులో పెట్టుకుంటేనే ఎదుటి వాళ్ళకి చెప్పగలుగుతారు. లేకపోతే సంవత్సరాలు చర్చికి వచ్చినా, 10 సంవత్సరాలు బడికి వెళ్ళినా పలక తీసుకొని ఆలు దిద్దిన రకాలుగా తయారవుతారు. సంవత్సరాలు చర్చికి వెళ్తుంటారు కానీ ఏమీ తెలియదు. పక్కనాడికి సువార్త చెప్పడం తెలియదు. ఒకడు తప్పుడు బోధలోకి వెళితే వాడిని సత్యంలోకి తేవటం తెలియదు. ఆత్మీయంగా ఒకడు దిగజారిపోతే వాడిని ప్రోత్సహించడం తెలియదు. ఏమీ తెలియవు. ఏదో చర్చికి పోతే మంచిది, పోయాను, కాసేపు కూర్చున్నాను, అంత సందా చేశాను, కాసేపు వాక్యం విన్నాను, వచ్చాను. ఏం చెప్పాడో కానీ బ్రహ్మాండంగా చెప్పాడు, భలే చెప్పాడు, బాగా చెప్పాడు. అసలు చాలామన్నా బాగా చెబుతాడు. ఏం చెప్పాడంటే అది అప్పుడు కొంచెం వేరే ఆలోచనలో నేను సరిగ్గా వినలేదే, కానీ మొత్తానికి బాగానే చెప్పాడు. జనం కూడా బాగా విన్నారు. ఏమినలా ఈయనలా చెప్పడం మాత్రం ఏం బ్రహ్మాండం చెబుతాడు. అది బుద్ధిహీనత. రోషం ఉండాలి, పౌరుషం ఉండాలి, తెలుసుకోవాలి, తెలియని వాళ్ళకి తెలియజేయాలి. ఏ పొద్దు ఎదుగు బొదుగు లేని కింది స్థితిలో నేను ఉండకూడదు. నేను ఎదగాలి అనే ఆకాంక్ష ఉండాలి, పట్టుదల ఉండాలి. అట్లాంటి వాళ్ళే నాకు కావాలి. అర్థమైందా? ఆచారం కోసం వెళ్తే మంచిది, టైంపాస్ అవుతుంది, లేకపోతే వెళ్ళకపోతే మళ్ళా దేవుడు ఏమన్నా చేస్తాడు అనే బలవంత భక్తులు నాకు ఇష్టం ఉండదు. వాళ్ళ వల్ల ఏ ప్రయోజనం ఉండదో. అది కాదు. విషయం తెలుసుకోవాలి, ఆత్మీయంగా ఎదగాలి, 10 మందికి ప్రకటించే స్థాయికి ఎక్కాలి నేను అనే రోషం, పట్టుదల, కసి ఉండాలి. నువ్వు స్త్రీవి కావచ్చు, పురుషుడివి కావచ్చు. ఆ ఆలోచన ఉంటేనే, ఆ పట్టుదల ఉంటేనే నా మాటల విషయంలో నీకు ఆ విలువ అర్థమైంది. భయం ఉంటుంది గుండెల్లో. నేను ఏమాత్రం దృష్టి మళ్లించానంటే విలువైన మాట పోతుంది అనే భయం ఉంటుంది. అలా భయపడి జాగ్రత్తగా వాక్యం విన్నోళ్లే అనతి కాలంలో ఎదుటి వాళ్ళకు బోధించే వాళ్ళు కాగలుగుతారు. కాబట్టి జాగ్రత్తగా వినాలి నేను చెప్పేటప్పుడు. లేకపోతే నేనే పరువు తీస్తా. నా సంగతి మీకు తెలీదు. నేనే పరువు తీస్తా. ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు దేవుని వెంబడించడం మొదలుపెట్టి అని అడుగుతా.
అన్నయ్య ఇప్పుడు కాదన్నయ్య, మొత్తం దగ్గర దగ్గర 7-8 ఏళ్ళు అయింది అన్నయ్య. ఆహా. ఒక చిన్న బిడ్డని ముందు పిలిచి వాడిని ఒక పక్కన నిలబెట్టి నిన్ను అడగాల్సిన కొన్ని ప్రశ్నలు అడుగుతా. అడిగితే అది అంటే అన్నయ్య నాకు చదువు లేదన్నయ్య అని నువ్వు చెబుతావు అనుకో, చదువు లేని ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి ఈ పక్క నిలబెట్టుకుంటా. చదువు ఉందనుకో, చదువుకున్నవాడే పిల్లవాడిని తీసుకొచ్చి నిలబెడతా. ఇద్దరిని ఈ పక్క ఆ పక్క నిలబెట్టుకొని ఇక నిన్ను ప్రశ్నలు అడుగుతా. ఇక నువ్వు చదువు లేదని చెప్పావు అనుకో, చదువు లేని మరో వ్యక్తి నా పక్కన ఉందిగా, అదే ప్రశ్న ఆ వ్యక్తిని అడిగి అక్కడి నుంచి జవాబు నీకు చెప్పిస్తా. సిగ్గుపోతుంది, గాలి తుస్సుమని పోతుంది. చేస్తా, నా సంగతి తెలియదు. నాకు ఏదో ఆర్డినరీ భక్తులు వద్దు. రోషం, పట్టుదల, దేవుని కొరకు బతకాలనే ఛాలెంజింగ్ మైండ్ ఉన్నోళ్ళు కావాలి. ఏదో లెక్క కోసం, జనాభా లెక్క కోసం వచ్చి కూర్చునే వాళ్ళు కాదు. భక్తులు కావాలి, పట్టుదల కలిగిన వాళ్ళు కావాలి, వాక్యాసక్తి కలిగిన వాళ్ళు కావాలి. పిల్లవాడిని ఎందుకు నిలబెడతాను తెలుసా? నిన్ను అడిగిన ప్రశ్నలు నువ్వు చెప్పలేకపోతే వాడి చేత చెప్పించి నీ గాలి తీస్తా. చెప్పే మాటలు జాగ్రత్తగా వినాలి. కొంతమంది ఉన్నారు, చదువు లేదు, అయినా దేవుని వాక్యాన్ని పట్టుదలగా విని గ్రహించుకొని ఎంతోమంది ఆత్మల్ని రక్షించారు క్రీస్తు కొరకు. సంవత్సరాలు దేవుని సన్నిధికి వెళుతూ కూడా కనీసం పట్టుమని 10 ఆత్మలు సంపాదించిన వ్యక్తులు ఉన్నారు. మళ్ళీ ఎప్పుడైనా నువ్వు రక్షించబడింది? ఓ ఇప్పుడేడా, అసలు నేను రక్షించబడి చాలా కాలమైంది, కాబట్టి ఒక్కడిని కూడా రక్షించలేదు. కానీ ఎందుకు రక్షిస్తావు? దేవుని మాటల జీవం నీలో ఉంటే కదూ వెలిగించబడి అనేకుల్ని వెలిగించేది. ఆ ఆకలి, ఆ కసి, ఆ పట్టుదల, ఆ భారం ఉంటే జరుగుతుంది ఇదంతా. ఓకేనా? ఇది ఎంతమందికి అర్థమైంది? ఇది కూడా అర్థం కాకపోతే ఇప్పుడే పిల్లల చేత నిలబెట్టి చెప్పిస్తే అందరికి పోయిద్ది పరు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. నాకు గుంపు లేక కాదు, క్వాంటిటీ కాదు, ఉన్నంత వరకు క్వాలిటీ ఎంత ఉందో నాకు కావాలని. లైవ్లో ఉన్న వాళ్ళైనా ఎక్కడున్న వాళ్ళైనా ఎవరైనా సరే, కొన్ని సంవత్సరాలు దేవుణ్ణి వెంబడించిన తర్వాత నీ నుండి దేవుడు ఆశించిన ఫలం కనబడకపోతే నువ్వు ఒక వ్యర్థ పాత్రవి. రక్షణ పొందావు కాబట్టి పరలోకం వస్తావు, కానీ పరలోకంలో కూడా ఒక మంచి స్థానాన్ని నువ్వు పొందలేవు ఎప్పటికీ. పరలోకంలో కూడా కేటగిరీస్ ఉంటాయి. అత్యధిక మహిమ ఉంది, తక్కువ మహిమ ఉంది. నరకానికి పోవులే కానీ రక్షణ పొందావుగా, ఏదో కాస్త కూస్తో వెంబడిస్తున్నావుగా, ప్రభువునందు విశ్వాసం వదిలిపెట్టలేదుగా, పరలోకం వస్తావు. కాకపోతే నిత్యత్వం అంతా కూడా ఉన్నత స్థితిలో ఉండవు. ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళకి ఉపచారం చేసే పరిచారక స్థితిలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అందుకే మైండ్ దగ్గర పెట్టుకొని రోషం కలిగి భక్తి చేయండి, దేవుని వాక్యాన్ని ప్రాణంగా వినండి. నాకేమి ఇంక వేరే ఏం లేక కాదు, వచ్చి లాక్కొని చెబుతుంది. ఆ ఫోను సైలెంట్ మోడ్లో పెట్టుకోండి, వాయిస్ రికార్డ్ దేవుని వాక్యం రికార్డ్ చేసుకోవాలనుకుంటే అట్లా చేసుకోండి, లేకపోతే అసలు స్విచ్ ఆఫ్ చేయండి. ఎందుకంటే నెట్లో ఇది ఉంటుంది కదా. కాబట్టి జాగ్రత్తగా వినాలి. ఏ ఒక్కరూ పరధ్యానంగా కనపడ్డా నాకు మా చిరాకు. అందుకే చెప్తున్నా, కలిసి అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎక్కడొచ్చి ఆగావు? ఆపిన దగ్గర నుంచి ఇంత పొడుగు చెప్పావు, మళ్ళా ఎవరు గుర్తుంటుందన్నా? ఆనాటి ఆకృతి ఈనాడు సంఘము కలిగి లేదు, కోల్పోయింది. అయ్యయ్యో, మరి ఎట్లాగన్నా అంటే ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒక దినం రాబోతుంది, ఆ దినాన దేవుడు మళ్ళా జోక్యం చేసుకుంటాడు సీరియస్గా. అప్పుడేం జరుగుతుందో తెలుసా? ప్రారంభములో కంటే కూడా
ఇంకా ఎక్కువ పరిపూర్ణతలోకి వస్తుంది సంఘం. అలా వచ్చిన తర్వాత ఎత్తబడుతుంది. ఈ అధ్వాన్న స్థితిలో ఉండి సంఘం ఎత్తబడదు. అర్థమైందా? మనం పాడుకుంటున్నాం, నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద తెంచును, నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద తెంచును, మహిమాన్వితుడై ప్రభు యేసు మహీతలమునకే తెంచును, మహిమాన్వితుడై ప్రభు యేసు మహీతలమునకే తెంచును, నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద తెంచును అని పాడుతున్నాం. మంచిదే. సువార్తలో కూడా చెప్తున్నాం, ఇప్పుడో ఇంకా సేపటికో తెలియదు ప్రభు రాకడాని. ఎందుకంటే రక్షణ పొందుతారు ముందు, జాగ్రత్త పడతారని. కానీ ఖచ్చితంగా చెబుతా, నేడో రేపో రాడు. ఎట్టొస్తాడంటే నేడో రేపో ఇన్ని వంకర్లు పెట్టుకొని అమ్మాయి సరిగా సిద్ధపడకుండా, వధువు సిద్ధపడకుండా వరుడు ఎట్లాగొస్తాడు వధువుని తీసుకెళ్ళటానికి? వయసు చూస్తేనేమో వివాహ వయసు వచ్చింది, అమ్మాయి ఏమో ఇంకా సరిగా తయారు కాలేదు. అష్టావక్రుడు అన్నట్టు అష్టావక్రురాలు అయిపోయి అన్ని వంకర్లు కలిగి ఉంది. ఇంతవరకు సరిగా ముఖం కడగలేదు, అసలు పరిశుద్ధ స్నానం ఆచరించలేదు, సరైన వస్త్రాలు కట్టబడలేదు, బీభత్సంగా ఉంది. వచ్చి ఏమైనా తీసుకొని పోవాలా. అన్ని వంకర్లు కలిగి అసలు ఏ పద్ధతి పాడు లేకుండా దరిద్రంగా ఉన్న స్థితిలో ఉన్న ఏమైనా తీసుకొని పోవటానికి వెంటనే వచ్చేస్తాడు. రాడు 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 అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని మొదట మనము గ్రహించవలెను, అంతవరకు యేసు పరలోకవాసి అయి ఉండుట ఆవశ్యకము అన్నాడు. అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలి. ఆయన అనుకున్న ప్రకారం సంఘము ప్రారంభపు అపోస్తలిక సంఘము ఎలాగైతే ఉందో దానికంటే కూడా పరిపూర్ణత చెందిన అనుభవంలోకి వచ్చిన నాడు యేసు వచ్చి తీసుకొని పోతాడు. ఇప్పుడు దానికి దీనికి ఎంత వ్యత్యాసం ఉందో ప్రారంభ సంఘంలో వినండి. ప్రారంభ సంఘంలో ఒక ఫ్యామిలీ లాగా వాళ్ళంతా కూడా నడిపించబడ్డారు. తమకు కలిగిన చర స్థిరాస్తులను అమ్మి అపోస్తుల పాదముల యొద్ద పెట్టారు. తమకు కలిగినది ఏది కూడా తమదని ఎవడును అనుకోలేదు అన్నాడు. అర్థమైందా? వాళ్ళు తమకు కలిగింది సమష్టిగా ఉంచుకున్నారు. అపోస్తుల పాదాల దగ్గర పెడితే, ఇప్పుడు బీదవాడి దగ్గర 10 లక్షలు ఉందనుకో, ధనవంతుడి దగ్గర 10 లక్షలు ఉందనుకో, బీదవాడి దగ్గర 10 వందలే ఉందనుకో, 10 లక్షలు ఉన్నోడిదే చేశాడు, 10 వందలు ఉన్నోడిదే చేశాడు. అసలు ఏమీ లేనోడు వచ్చి ఒట్టిగా నిలబడ్డాడు. ఉన్నవాడు తెచ్చేశాడు, ఇంకా కొంచెం తక్కువ ఉన్నవాడు వాడి దగ్గర ఉన్నది తెచ్చేశాడు. అసలు ఏమి లేనివాడు వట్టి చేతులతో నిలబడ్డాడు. వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఉన్నదంతా మొత్తం కలిపేసి ఏం చేశారో తెలుసా? ఉన్నవాడికి లేనివాడికి మొత్తానికి సమానంగా పంచిచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఎవనికి ఏమీ కొదువలేకపోయెను అన్నది వాక్యం. ఎవనికి ఏమీ కొదువలేకపోయెను. వ్యక్తులు యథార్థంగా ఉన్నారు, వాళ్ళ సమర్పణ ప్రతిష్ట యథార్థంగా ఉంది, వాళ్ళ దాతృత్వం త్యాగం కూడా యథార్థంగానే ఉంది. కానీ మరి ఈనాడు సంఘాల్లో మనం గమనించగలిగితే ఆ పరిస్థితి మనం చూడగలమా? ఇందాక మనం చదువుకున్నాం, సాటి సహోదరుని బాధ్యత విషయంలో మనకి ఆసక్తి ఉండాలి. ఇది దేవుడు చూస్తాడు. ఒకడు సత్యబోధను విడిచి తప్పుడు బోధలోకి ఆకర్షితుడై వెళుతూ ఉంటే అది ఎరిగిన సాటి సహోదరుడుగా నీవు అతని విషయంలో ప్రార్థించటం, అతన్ని హెచ్చరించటం అనేవి చెయ్యాలి. అలాగు నువ్వు చెయ్యని పక్షంలో
అలాగూ నువ్వు చేయని పక్షంలో దేవుడు ఆశించినటువంటి క్రమంలో నువ్వు లేనట్టే. ఎందుకంటే నీ సహోదరుడు ఏ తప్పిదములోనైనా చిక్కుకుంటే వాడి విషయంలో నువ్వు కేర్గా ఉండమని చెప్పాడు కదా. ఒక పక్క నువ్వు ఏ తప్పుడు బోధలోకి వెళ్లకుండా, ఏ తప్పుడు క్రమాల్లోకి వెళ్లకుండా వాడిని చూసి నిన్ను నువ్వు జాగ్రత్త చేసుకుంటూ దారి తప్పిన వాడిని సైతం తిరిగి త్రోవలోకి తీసుకొని వచ్చే విధంగా నీ వంతు ప్రయత్నం నువ్వు చేసావా లేదా చూస్తాడు. అలా నువ్వు కనబడితే, ఇదిగో ఈ నా కుమారుడు నా నియమాన్ని సంపూర్తి చేస్తున్నాడు, ఇదిగో ఈ నా కుమార్తె నా నియమాన్ని సంపూర్తి చేస్తుంది. కొంతమంది ఉంటారు ఈలలు కొడితే ఫైట్ చేసే బ్యాచ్. ఒకసారి ఒక కథ చెప్పాను చూడండి, ధనవంతుడు కాపలాదారుడని. ధనవంతుడు వాడి ధనాగారం కాపలా గాయటానికి కుస్తీ పైలవాన్ని ఒకరిని తెచ్చి పెట్టుకుంటాడు. దొంగలు వచ్చి దోచుకొని పోతుంటే వీడు చూస్తాడు కానీ వాళ్ళని ఆపడు. ఎందుకురా ఆపలేదని ధనవంతుడు వచ్చి అడిగితే, నేను ఒక్క దెబ్బతో ఇద్దరినైనా మట్టి గరిపిస్తానండి, అంత బలవంతుణ్ణి, కానీ నేను ఫైటింగ్ చేయాలంటే నాకు ఈలలేసి నన్ను పొగిడేవాళ్ళు కావాలి. మరి ఇక వాడు ఫైటింగ్ చేయాలంటే ఇక ధనవంతుడే వచ్చి కూర్చొని ఈలలేసి వాడిని పొగడాలి. అంటే ఈలలేసి పొగిడేవాళ్ళు ఉంటేనే వాడు ఫైటింగ్ చేస్తాడు. ఈలలేసి పొగిడేవాళ్ళు లేకపోతే వాడు ఫైటింగ్ చేయడు అనమాట. నేను ఇది ఎందుకు చెప్తానంటే, చాలామంది విశ్వాసుల్ని నేను అంతే చూశాను. వాళ్ళని పద్దాకలు ఎంకరేజ్ చేస్తూ, ప్రోత్సహిస్తూ, వాళ్ళని ముందుకు నడిపిస్తూ, వాళ్ళని అసలు నువ్వు బాగా అట్లా చేసావు ఇట్లా చేసావు అని ప్రోత్సహిస్తూ ఈలలు వేస్తూ ఉంటేనే బాగా ఆత్మీయంగా ఉంటారు. ఈ ఈలలు వేసేవాళ్ళు కొద్ది రోజులు పాపం వాళ్ళకి బాధలు ఉంటాయిగా, ఆ బాధలను బట్టి ఎడమయ్యారనుకో, ఇక వీళ్ళు బ్యాటరీ దిగిపోయిన టేప్ రికార్డర్ లాగా తయారవుతారు. బ్యాటరీలు అయిపోయిన రేడియో టేప్ రికార్డులు ఉంటాయి, అంత దరిద్రంగా తయారవుతారన్నమాట. అంటే పక్కన ఒకడు ఉండి ప్రోత్సహిస్తుంటేనేమో భగ 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 మండుతారు, లేకపోతేనేమో చప్పగా చల్లారిపోతారు. కొంతమంది అట్టంటోళ్ళు ఉంటారు. సరిగ్గా వాళ్ళలో అగ్ని రగులుకున్న దాకా మనం కష్టపడాలి వాళ్ళ కోసం. వాళ్ళు తప్పుడు త్రోవలోకి వెళుతుంటే వాళ్ళని సరైన త్రోవలోకి తీసుకొని రావాలి. ఆత్మీయంగా దిగజారిపోతుంటే మనం గుర్తుపట్టి తిరిగి వాళ్ళని ఆత్మీయంగా మండించడానికి మన బాధ్యత మనం నెరవేర్చాలి. ఏందమ్మా నేను పద్దాకలు పోయి ఆయనకి చెప్పేది, ఏందయ్యా పద్దాకలు వెళ్ళి నేను ఆయనకి చెప్పేది, నేనేమో ఆయన బానిసన అయింది, ఆమెకేమన్నా నేనేమో సర్వెంట్న అయింది, పద్దాకలు ఆమె ఇంటికి వెళ్ళేది ఏంటి నేను అంటారు కొంతమంది. సువార్త చెప్పింది నువ్వే, రక్షణ బాప్తీసం ఇప్పించింది నువ్వే, ఇన్ని రోజులు వెంటేసుకొని తీసుకొచ్చింది నువ్వే, ఇప్పుడు ఎందుకు ఇసుక్కుంటున్నావు? నవమాసాలు మోసి బిడ్డను కన్న బిడ్డను అలాగ వీధుల పాలు చేసిద్దా ఏ తల్లన్నా? చేస్తే తల్లి అవుతుందా? అట్లాగా చాలామంది ఆత్మల్ని రక్షిస్తారు, రక్షణలోకి నడిపించిన దాకా వాళ్ళని వెంటేసుకొని తిరుగుతారు. వాళ్ళు రక్షించబడ్డాక వాళ్ళు ఎట్లనన్నా జావని వదిలేస్తారు. తప్పు కదా అది. ఈనగాచి నక్కల పాలు చేసినట్టు ఎప్పుడూ చెయ్యకూడదు అట్లా. మనం కన్న బిడ్డ, మనం సువార్త చెప్పి రక్షణలోకి నడిపించిన బిడ్డ మనం చెయ్యి వదిలితే దారి తప్పిపోతారు. గనుక వాళ్ళు మనంత ఆత్మీయ అంతస్తుకి ఎదిగిందాక, వాళ్ళు కూడా ఎదుటి ఆత్మల్ని బలపరచగలిగేంత ఆత్మీయ ఎత్తుకు ఎదిగిందాకా మనం వెంటాడాల్సిందే. ఆఖరికి వాళ్ళు విసుక్కున్నా సరే, వాళ్ళ కోసం మనం వెళ్తుంటే వాళ్ళే విసుక్కున్న పరిస్థితులు కూడా ఉంటాయి. అయినా సరే మన వంతు మనం కష్టపడి వాళ్ళని బలపరుచుకుంటూ లైన్లోకి తీసుకొచ్చుకోవాలి. ఎందుకంటే ఫ్యామిలీ కదా మొదటిది. రెండవది, తప్పుడు బోధలో పడితే వాళ్ళని త్రోవలోకి తేవాలి. రెండవది, ఆత్మీయంగా దిగజారిపోయి ప్రార్థనా జీవితం తగ్గిపోయి, వాక్య ధ్యానం తగ్గిపోయి, ప్రభువుని సేవించడం తగ్గిపోతే తిరిగి మనం వాళ్ళకి ప్రోత్సహించాలి, ఛార్జింగ్ చేయాలి. 2. మూడవది, వాళ్ళు ఏదైనా అక్కర కలిగి ఇబ్బంది పడుతుంటే దేవుని సంబంధంగా మన దగ్గర ఉంటే మనం చేయదగ్గ సాయం చేయాలి, లేకపోతే సంఘానికి తెలియజేయాలి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. సంఘము అంటే ఎవరు?
సంఘములో ప్రధానంగా మెయిన్గా లెక్కలోకి వచ్చేది ఇప్పుడు ఈ సంఘం ఉంది. టోటల్ సార్వత్రిక సంఘం అంతటికి క్రీస్తు శిరస్సు. ఇది ప్రపంచమంతటా ఉన్న టోటల్ సంఘం అంతటికి కూడా శిరస్సు క్రీస్తు. అయితే ఒక స్థానిక సంఘానికి, అంటే ఇక్కడున్న సంఘానికి శిరస్సు క్రీస్తే, కానీ కాపరి క్రీస్తే, కానీ ఉపకాపరిగా ఇప్పుడు ఈ సంఘానికి నన్ను ఏర్పరిచాడు. అవునా? ఫస్ట్ నాతో మొదలుపెట్టాడు ఈ పరిచర్య. దేవుడే నన్ను ఫస్ట్ చెక్కడం పని చేసి నన్ను రెడీ చేశాడు. రెడీ చేసి నాకు ఆజ్ఞాపించాడు, ఇదిగో నేను నిన్ను ఎలాగూ సిద్ధపరిచితును, నేను నీ చేతికి అప్పచెప్పే బిడ్డల్ని అలాగూ సిద్ధపరచు అని బాధ్యత అప్పచెప్పాడు. ఇక అప్పటి నుంచి నేను పనికి పూనుకున్నాను, పరిచర్య జరుగుతుంది. కాబట్టి ఇక్కడ సంఘంలో నంబర్ 1 మన దేశంలో ప్రధాన పౌరుడు ఎవరు? పెద్దగా చెప్పండి. రాష్ట్రపతి? ఏందో అనుమానంగా చెబుతారు చదువులు. చెప్పరు గట్టిగా. రాష్ట్రపతి. అలాగే ఒక స్థానిక సంఘానికి ప్రథమ పౌరుడిగా ఎవరు ఉంటారు అంటే సంఘ కాపరి. సంఘానికి తెలియజేయాలి అంటే మొట్టమొదట కాపరికి చేరవేయాలి. ఫలానా వ్యక్తి రోగి అయి ఉన్నారు, ఫలానా వ్యక్తి ఆర్థిక ఇబ్బందిలో ఉన్నారు, ఫలానా వ్యక్తి కుటుంబంలో కష్టంగా ఉంది, గడవట్లేదు అనే మాట నీకు తెలిస్తే నువ్వు ముందు నీ దగ్గర ఉంటే నువ్వు సహాయం చేయాలి. లేకపోతే సంఘములో మనతో కలిసి అతడు జీవిస్తున్నాడు గనుక అతని సాధక బాధల్ని తెలుసుకొని కనీసం నాయకునికైనా తెలియజేయాలి. అప్పుడేం జరిగిందో తెలుసా? సంఘానికి సంబంధించిన నిధిలో నుండి కొంత తీసుకెళ్ళి ఆ వ్యక్తికి ఇచ్చి ఆ వ్యక్తిని కాపాడటం అనేది జరుగుతుంది. ఇలాగున ఒకని భారం ఒకడు భరించి క్రీస్తు నియమం సంపూర్తి చేసిన వాళ్ళం అవుతాం. అర్థమైందా? సాటి సహోదరులు ఆకలి కొని ఉంటే పట్టించుకోకపోవటం యుక్తము కాదు. ఇప్పుడు కరోనా వైరస్ వచ్చిన టైంలో చాలామంది విశ్వాసులు తమ సాటి విశ్వాసుల గురించి పట్టించుకోలేదు. అమ్మో నాకెక్కడ వచ్చిద్దో ఆ మాయదారి జబ్బు, ఎందుకు వచ్చిన గొడవ అని పట్టించుకోలేదు. కానీ నేను అలాగా ఉండలేదు. నాకు తెలిసినంత వరకు నేను ఆ వ్యాధికి గురి కాకుండాన్నట్లు నేను తీసుకునే జాగ్రత్త తీసుకుంటూనే, మరోపక్క వ్యాధి బారిన పడ్డ సహోదరులను ధైర్యపరిచి ప్రోత్సహించి దేవుని కృపను బట్టి కొంతమందిని కాపాడుకోగలిగాను. అర్థమైందా? ఈనాటి సంఘ షేపులు ఎలా తయారైనాయి అంటే, సాటి సహోదరుడు తప్పిదంలో పడితే అయ్యో దేవునికి అవమానం వచ్చింది, మనకు కూడా అవమానం వచ్చింది, ముందు వాడిని కాపాడుకుందాం అని వాని కోసం ఆలోచన చేయకుండా సహోదరులే తప్పిదంలో పడ్డ సహోదరుని బజారుకి ఈడ్చేటువంటి పరిస్థితి వచ్చింది. ఇదేంది మీరు అతన్ని బజారుకి ఈడుస్తున్నారు ఎందుకు అంటే, మనం ఎంత యథార్థవంతులమో అన్యులు తెలుసుకోవటానికని ఒక మాట చెప్తున్నారు. వాళ్ళలో ఎవడైనా తప్పు చేస్తే వాళ్ళు కూడా ఊరుకోరు, వాళ్ళే ముందు బజారుకి వేస్తారు అని మనల్ని గురించి అన్యులు అనుకుంటారు అని లాజిక్ చెబుతున్నారు. ఇది రైటేనా? సహోదరుడు తప్పిదంలో పడితే అతన్ని గురించి ఆరడి చేయమని చెప్పాడా? సహోదరి తప్పిదంలో పడితే ఆమెని గురించి ఆరడి చేయమని చెప్పారా? చెవులు కొరుక్కోమని చెప్పారా? కొంపలమిడి తిరిగి ప్రచారం చేయమని చెప్పారా? ఏం చెప్పారు వాక్యంలో? పర్సనల్గా వెళ్ళి హెచ్చరించు, దిద్దుబాటు చేయి, తొందరపడి ద్వేషించొద్దు, అసహించుకోవద్దు, ఈసడించుకోవద్దు, తప్పుడు ప్రచారం చెయ్యొద్దు. ఏమండి, మీ ఇంట్లో ఎవరైనా తేడా పడితే గుట్టుగా కప్పెట్టుకుంటారా? లేకపోతే ఇందు మూలంగా 50 మందికి తెలియజేయటం ఏమనగా, మా ఇంట్లో అబ్బాయి ఇలా గడ్డి తినే చేష్టాలు చేశాడు, అమ్మాయి ఇలా బుద్ధి తక్కువ పని చేసింది అని తప్పెట తీసుకొని ప్రచారం చేస్తారా? ఏం చేస్తారు? పెద్ద పెద్దవి చేసినా కప్పెట్టుకుంటారు. మరి సాటి సహోదరుడి కుటుంబంలో అలా జరిగితే నీకు తెలిసిందా బ్రదరు? తెలిసిందా నీకు? ఇటు చేసింది, ఇటు చేశాడు. చెవులు కొరుక్కొని ఊరు మొత్తం అన్యులకు కూడా ప్రచారం. ఇట్లా తయారైంది ఈనాడు క్రైస్తవ సంఘం. తప్పు తప్పు తప్పు. ఆ వ్యక్తిని గురించి నువ్వు ప్రచారం చేస్తే ఆ వ్యక్తిని తేడా అనుకున్నోళ్ళు నిన్ననరా?
నువ్వు అదే జాతి మనిషివిగా, నువ్వు ఆ యేసు బిడ్డవేగా. కాబట్టి సహోదరి అయినా సహోదరుడైనా తప్పిదములో పడ్డ ఎడల వారిని పర్సనల్గా మనం కౌన్సిలింగ్ చేసి జాగ్రత్త చేయాలి తప్ప ఆ బిడ్డలను గురించి ఎదుటి వాళ్ళకి ప్రచారం చేసి ఏమంటారు దాన్ని, సునకానందం. ఏంటిది సునకానందం? అంటే కుక్క యొక్క ఆనందం. అదేందన్నా అంత మాట అనేసావు అంటే అది సునకానందమే. నేను చెప్పి నిజమే. ఎందుకో చెప్తా వినండి. నేను ఈ మాట ఎదుటివాడికి ప్రచారం చేయటం వల్ల వాడికి ఏదన్నా ఆత్మీయ క్షేమం కలిగిద్దా లేదా అని ఆలోచన చేసుకోవాలి. ఒక వ్యక్తి పాపంలో పడిన విషయాన్ని 10 మందికి ప్రచారం చేస్తే ఆ వ్యక్తి తిరిగి కోలుకుంటారా, ఎప్పటికీ కోలుకోకుండా దూరం అయిపోతారా అనేది ఆలోచన చేయాలిగా. అట్లా కాదు. ఎవడైనా సహోదరుని గురించి ఒక మాట చెప్పాడు అనుకో, కనీసం అది నిజమో కాదో కూడా తెలుసుకోకుండా నీకు తెలిసిందా ఈ సంగతే, ఇప్పుడే అందిన వార్త అని మొదలుపెట్టి సహోదరుల గురించి, సహోదరులకు ఇతరులకు కూడా మరీ దిమాక్ లేని వాళ్ళని చూశాను నేను, మరీ పిచ్చిగాళ్ళని చూశాను నేను. ఎంత బరితెగించి మాట్లాడతారంటే కొంతమంది అయితే యూట్యూబ్లో కూడా కొంతమంది భయంకరంగా పెట్టేస్తూ ఉంటారు సహోదరుల గురించి. ప్రియులారా, అది యుక్తము కాదు కాదు కాదు. సునకానందం అని ఎందుకన్నా తెలుసా? ఆ పక్క బజార్లో కుక్క భౌ అని మొరిగిందనుకో, ఈ పక్క బజార్లో కుక్క బౌ అంటది. మనం దీని దగ్గరికి వెళ్ళి కుక్క భాష నేర్చుకుని ఎందుకే నువ్వు మొరిగావు అని అడిగామనుకో, అప్పుడు అదేం చెప్పిందో తెలుసా? ఊరకనే అంటది. ఏమే ఊరకెందుకు మొరుగుతావే, నీకేం పని పాట లేదా, అంతసేటు గగోలు పెట్టి మొరిగావు, ఎందుకు మొరిగావు అంటే ఊరకనే మొరిగాను. ఎవరా మనిషి? ఊరకనే మొరిగాను. ఊరకెందుకు మొరుగుతావు? ఏం లేదు బ్రదరు, ఆ పక్క బజార్లో నా జాతిది మొరిగింది. అది ఎందుకు మొరిగిందో, అందులో వాస్తవం ఎంతో నాకు అనవసరం. అది మొరిగింది కాబట్టి నేను కూడా మొరుగుతా. ఎందుకంటే ఇది జాతి లక్షణం, సునకానందం. అర్థమైందా? సునకము అంటే కుక్క. అట్లా పిచ్చి ఆనందం చేయకూడదు ఎప్పుడు. నేను చెప్తున్నా, పరుని గుట్టు బయట పెట్టుకుము అన్నాడు వాక్యంలో. మంచో చెడో వాడేదో తేడా పడ్డాడు, దాని గురించి 10 మందికి ప్రచారం చేయటం వల్ల వాళ్ళకేమన్నా పుణ్యం వచ్చిద్దా, నీకేమన్నా పుణ్యం వచ్చిద్దా, విన్నవాళ్ళు ఏమైనా ఆత్మీయ మేలు పొందుతారా? కానీ ఇట్లాగా ఇతరుల గురించి చెప్పుకోవటం కొంతమందికి ఎంత ఆనందం అంటే, అవసరమైతే ఆ రోజు ఫాస్టింగ్ కూడా ఉంటారు వండుకోకుండా, ఈ సునకానందం కోసం. ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తండి కొద్దిగా. నాకు అర్థమైందన్న, బాగా అర్థమైందన్న. ఇది అపోస్తలిక క్రమం కాదు. ఏం చెప్పాడు? సంఘములో ఒకడు తప్పిదం చేస్తే రహస్యముగా వెళ్ళి గద్దించు, బుద్ధి చెప్పమన్నాడు. అయినా లక్ష్య పెట్టకపోతే 2-3 సహోదరులను వెంటబెట్టుకుని గద్దించమన్నాడు. అయినా లెక్క చేయకపోతే సంఘం అంతటి ఎదుట గద్దించమన్నాడు. అయినా లెక్క చేయకపోతే వాడిని వెలివేయమన్నాడు. పట్టించుకోద్ది, వాడిని వదిలేసేవాడు దిద్దుకోలేదు కనుక. దేవునికి స్తోత్రం చెప్పండి. సాటి సహోదరుడి విషయంలో ఎలాంటి బాధ్యత కలిగి ఉండాలో ఇక్కడ నేర్పుతున్నాడు. వరుసగా చెప్పుకున్నాం, 3 సంగతులు చెప్పుకున్నాం. మొట్టమొదటిది ఏంటి? తప్పుడు బోధలోకి వెళితే అతన్ని సత్యంలోకి తీసుకొని రావాలి. రెండవది, ఆత్మీయంగా చల్లారిపోతే అతన్ని తిరిగి మన్నించడానికి మన వంతు ప్రయత్నం మనం చేయాలి. 2, మూడవది, అతడు ఏదైనా అక్కరగలిగి శ్రమ పడుతుంటే, రోగి అయి ఉంటే, ఆర్థిక సమస్యతో ఉంటే, ఆహారానికి లేక పిల్లలతో పస్తులతో ఉంటే ఖచ్చితంగా మనం తోడ్పాటు అందించాలి.